అందరికీ మరణాతండి. ఈ రోజు వాక్యం రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు అని వాక్యం చెప్తా ఉందండి. మొదటిగా దేవుని ఆత్మ మీలో ఉన్నదా లేదా అని పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా దేవుని ఆత్మ మనలో ఉన్నదని ఎలా గుర్తించగలము అని ఈ వాక్యం ద్వారా నేర్చుకుందామండి. దేవుని ఆత్మ మనలో ఉంటే దేవునితో ఎక్కువగా సహవాసం చేయడానికి ఇష్టపడతాం. రెండవదిగా బైబిల్ ఎక్కువగా పఠిస్తూ ఉంటాం. మూడవదిగా ప్రార్థన ఎక్కువ చేయగలుగుతూ ఉంటాం. ఇంకా నాలుగవదిగా పై వాటి అందే మనసు ఉంచుతాము కానీ ఈ భూ సంబంధం మీద మనసు పెట్టరండి అలాంటి వారు. ఇంకా మనం గమనిస్తూ ఉంటే వ్యర్థమైన వాటి మీద లోకం వైపు తిరగకుండా దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి పనులు మీలో జరుగుతున్నట్లయితే పరిశుద్ధాత్ముడు మీలో పనిచేస్తున్నారు అని గమనించండి. లేక వీటికి వ్యతిరేకమైన క్రియలు అనగా సమయమంతా వ్యర్థంగా గడుపుతూ లోకంతో స్నేహం చేస్తూ చెడ్డ కోరికలు చెడ్డ పనులతో కాలం గడుపుతున్నారు అని అంటే మీలో శరీరం ఎక్కువగా పనిచేస్తా ఉంది. శరీర క్రియలను ఈ దినమే ఈ వాక్యాన్ని బట్టి విడిచిపెడదాము. దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన రాకకే ఎత్తబడగలిగే ధన్యత ఈ వాక్యం ద్వారా పొందుకుందాం. అట్టి ధన్యత ప్రభు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.